అంటే ఇక్కడ ఏమన్నా బీజేపీ బీ టీం కాదు, ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ బీ టీమా కాదు, ఇక్కడ కూడా బీజేపీ బీ టీమే. కానీ బీజేపీ బీ టీం అయి ఉండి కాంగ్రెస్కి ఎందుకు, కాంగ్రెస్ యొక్క జూబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవడానికి ఎందుకు దోహదం చేస్తుంది? ఎందుకు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు త్రూ రాహుల్ గాంధీతో వయా హాట్లైన్ ఉన్నారు. ఆ హాట్లైన్ ఎఫెక్ట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలవడం కోసం హెల్ప్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు వెళ్ళారో వాళ్ళంతా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు. ఆ రోజు చేసిన సహాయానికి ఈరోజు బీజేపీ ఏంటంటే ఈ సీటు ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సీటు గెలిచినంత మాత్రాన అధికారం మారేది లేదు, రూపాయి ఉపయోగం లేదు. రెండు సంవత్సరాల్లో అధికార పక్షం కానప్పుడు వీళ్ళు చేయగలిగేది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాయానికి సాయం అనే ఒక గొప్ప మానవతా దృక్పథంతో వీళ్ళేం చేస్తున్నారంటే ఇక్కడ ఓడిపోయినా పర్లేదని. సో అందుకని కాంగ్రెస్ని ఇక్కడ గెలిపేయాలి బీజేపీ, అల్టిమేట్లీ ఇక్కడ బీఆర్ఎస్ని ఓడియాలి. అది బీజేపీ ట్రై చేసేది, కాంగ్రెస్ ట్రై చేసేది, బీజేపీ బీ టీం అయినా ఎంఐఎం పనిచేసేది, ముగ్గురు కలిసి పనిచేస్తుంది దేనికి అంటే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడియటం కోసం.